ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 23 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి పానం చేస్తూ ఉన్నాం చెవులతోటి. నిన్నటి రోజున మనం 18వ అధ్యాయంలో రవిదాసు గురించినటువంటి కథనం, ఆయన చెప్పినటువంటి శ్రీవల్లభుల వారి లీలలు మనం శ్రవణం చేశాం. ఈ రోజున 24వ భాగం 19వ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో గురుచరణుడితో సమాగమం, శంకరభట్టు గారికి శ్రీపాదుల వారితోటి ఎలా సమాగమం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ 19వ అధ్యాయంలో శంకరభట్టు చెప్తూ ఉన్నాడు. నిన్న మనం చెప్పుకున్నట్టుగా వల్లభేశ్వర దంపతులు, అలాగే శంకరభట్టు, సుబ్బన్న శాస్త్రి గారు శ్రీపాదుల వారి లీలలని స్మరించుకుంటూ ఉన్నారు. ఇంతలోనే వాళ్ళకి దూరపు బంధువు అయినటువంటి లింగన్న శాస్త్రి గారు వచ్చారు అక్కడికి. ఆ లింగన్న శాస్త్రి గారు వేదాంగ పారంగతుడు. ఆ లింగన్న శాస్త్రి గారు చెప్పడం మొదలుపెట్టాడు వీళ్ళకి. వల్లభేశ్వర దంపతులు శంకరభట్టు గారికి, సుబ్బన్న శాస్త్రి గారికి చెప్తూ ఉన్నాడనమాట. ఈ వచ్చినటువంటి లింగన్న శాస్త్రి గారు చెప్తున్నాడు, ఓ మహాత్ములారా, నేను పితృతర్పణాలు చేయడం కోసం పాదగయా క్షేత్రమైనటువంటి పీఠికాపురానికి వచ్చాను. అక్కడ మా తాతగారు కర్మిష్ఠుడైనటువంటి బ్రాహ్మణుడైనా కూడా, ధనవంతుడైనా కూడా చాలా పిసినారి. శాస్త్రాలలో చెప్పబడినటువంటి ఆపద్ధర్మాలని, ధర్మ సూక్ష్మాలని వితండవాదంతో తనకి అనుకూలంగా అన్వయించుకుంటూ ఉండేవాడు. పితృదేవతల యొక్క తృప్తి కోసం చేయబడేటటువంటి 10 రకాల దానాలను యథాశక్తి అనేటువంటి సూత్రంతో వక్రంగా అన్వయించుకొని మా తాతగారు అత్యంత స్వల్ప ద్రవ్యంతో ఆ తంతు అయింది అని అనిపించుకునేవాడు. శ్రార్థపూర్వకంగా చేయబడేటటువంటి, శ్రద్ధాపూర్వకంగా చేసేటటువంటి శ్రార్థ కర్మల్లో కూడా అనవసరంగా డబ్బుని ఖర్చు పెట్టడం ఎందుకు అని భోక్తలు ఇదే అవుతారు అని భావించి మిక్కుటంగా భోజనం చేసేవాళ్ళని తన ఇల్లు గుల్లవుతుందని అంతర్మథనం చేసుకునేవాట. ఆ భోక్తలను పిలిస్తే వాళ్ళు బాగా తిని నా సంపద అంతా పూర్తవుతుంది అని అనుకునేవాడు అనమాట. కానీ భోక్తలు చక్కగా తృప్తాస్మా అనిపిస్తారు. ఎందుకని? వాళ్ళు తృప్తిగా భోంచేస్తేనే పైన ఉండేటువంటి పితృదేవతలకు ఆనందం కలుగుతుంది. అది మర్చిపోకూడదు మనం. అందుకనే 3 కూరలు, కొన్ని చోట్ల అయితే 4, 5 కూరలు, 5 పచ్చళ్ళు చేస్తారు. అంటే మనకింటికి వచ్చే బ్రాహ్మణులు వాళ్ళు గయాక్షేత్రంలో ఏదైనా వదిలిపెట్టేస్తే ఆ పదార్థమే మనం వండితే మరి వాళ్ళు తృప్తిగా భోంచేయలేరు కదా. అందుకని ఇలా 3 దగ్గర నుంచి 5 రకాలు చేయటానికి కారణం అది అనమాట. సరే, కాలం తీరింది. మా తాతగారు మరణించాడు. మా నాన్నగారు కూడా
మా తాతగారి యొక్క అడుగుజాడల్లోనే నడిచాడు. అంటే ఆయన ఎట్లా పిచ్చినారితనంగా శ్రార్థ కర్మలు చేశాడు అదే విధంగానే. సరే, కాలం ఎవరిని కూడా ఉపేక్షించదు. నా తండ్రి గారు కూడా కొన్నాళ్ళకి మరణించాడు. అయితే నేను మాత్రం శాస్త్రాలలో చెప్పబడినటువంటి విధంగా నా శక్తికి తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా యథాశక్తిగా మా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు అవన్నీ కూడా చేస్తున్నాను. అంటే మా తండ్రి మా తాత నడిచిన మార్గంలో నేను నడవటం లేదు అన్నాడు. మంచి మార్గం అయితే నడవాలండి, అదే సరైనటువంటి మార్గం కాకపోతే ఆ మార్గంలో నడవకూడదు. ఇది దీనికి ఉదాహరణ ఈ లింగణ శాస్త్రి గారు మనకు చెప్తున్నది. ఇంతలో మా ఇంట్లో అకారణ కలహాలు చెలరేగి మనశ్శాంతి లేకుండా పోయింది. మాకు కారణాలేం లేకుండానే కూడా అప్పటికప్పుడే తగాదాలు వస్తూ ఉండేవి. పరమశాంతులైనటువంటి బంధుమిత్రులు కూడా మా ఇంట్లో అడుగు పెడితే చాలు కొద్దిసేపటికే రౌద్ర స్వభావాన్ని పొంది తగాదాలకు దిగితే అది కలహాల నిలయంగా మారిపోయింది మా ఇల్లు. నా భార్య నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. నేను పడుకున్నప్పుడు నా కుమారుడు నా ఛాతీ మీద కూర్చొని తన 2 చేతులతో నా పీక పెసకటం మొదలుపెట్టాడు. చూడండి, నా కోడలు నీ వయసు వాళ్ళు చాలామంది వల్లకాటికి వెళ్ళిపోయారు, నీ వంతు ఎప్పటికి వస్తుందో అని తిట్టిపోసేది. చూడండి, నా కూతురు నీ వంటి దరిద్రుడికి కూతురుగా జన్మించడానికి నేను ఏ జన్మలో ఎంత పాపం చేసుకున్నానో అని పరుష వాక్యాలతో తండ్రిని తోలనాడేది. అట్లాగే మా అల్లుడు మా ఇంట్లో సరి అయినటువంటి సేవకులు లేరు, దుక్కలాగా ఉన్నావు, మా ఇంటికి వచ్చి ఇల్లు వాకిలి ఊడ్చి మా గొడ్ల చావిళ్ళలో ఆవులకి సేవ చేస్తూ అవసరమైనప్పుడు బ్రాహ్మణార్థాలకు వెళ్ళి నువ్వుల దానం పట్టుకోవడం మొదలైనటువంటి పనులు చేయొచ్చు కదా, ఇక్కడెందుకు ఉంటాం, మా ఇంటికి పదా అనేవాడు అల్లుడు. ఇంకా అనేవాడు, మేము పస్తులుండి అయినా కూడా నీకు బకాసుర భోజనం సిద్ధం చేస్తాము, నీవే వంట వార్పు చేసి నువ్వు తినగా ఏదైనా మిగిలితే మాకు కూడా ఇంత కబళం పెట్టచ్చు కదా అని వ్యంగ్యోక్తులతో హింసించేవాట అల్లుడు కూడా. నాకు జీవితం కంటకప్రాయమైపోయింది. ఓ శంకరభట్టు గారు, ప్రతి జీవికి జీవించడంలో ఆసక్తి కలిగి జీవించడంలో మాధుర్యం ఉన్నది అని తోస్తుంది. అయితే నా విషయంలో మాత్రం జీవించడంలో ఎటువంటి మాధుర్యం లేదు అని తేలిపోయింది. అయితే బలవంతంగా ఆత్మహత్య చేసుకొని మరణిద్దాం అనుకుంటే అలా మరణించిన వాడికి పిశాచి జన్మ లభిస్తుంది అని భయం వేసింది నాకు. అంతే కదా, ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పిశాచం అవుతారు. నా మరణం అనంతరం నాకు శాస్త్రోక్త పద్ధతిలో అంత్యక్రియలు జరగవని కూడా స్పష్టంగా అనిపించింది. ఎందుకని, కొడుకు ఆ విధంగా ప్రవర్తించాడు, కోడలు ఆ విధంగా ప్రవర్తించింది, ఇంకెవరు చేస్తారు? ఒకనాడు నేను మా ఇంట్లో ఉన్నటువంటి గొడ్ల చావిళ్ళలో నాకు అప్పచెప్పినటువంటి పనులన్నీ పూర్తి చేసుకొని భోజనం చేయటానికి ఉద్యుక్తున్నయ్యాను. అయితే మా కోడలు నాకు పాసిపోయినటువంటి అన్నం పెట్టింది. వాసన వస్తోంది అన్నం, దానిలో నాకు కొన్ని పురుగులు కూడా కనపడ్డాయి. పనులు చేసి అలసిపోయినటువంటి నాకు ఆకలి బాధ ఎక్కువగా ఉండటం వల్ల మరింత బాధ కలిగింది. కన్నీళ్లు కారుద్దామన్నా ఓపిక లేని స్థితిలో పడిపోయాను. దుర్వాసనతో ఉన్నటువంటి అన్నాన్ని తినలేను, ఆకలి బాధకి తట్టుకోలేను. అప్పుడు ఆ విపరీతమైనటువంటి దైన్యస్థితిలో ఉన్నటువంటి నాకు ఈ లోకం, ఈ జనులు, ఈ బాంధవ్యాలన్నీ కూడా సత్యమేనా, లేకపోతే ఇదంతా ఒక ఇంద్రజాల మహేంద్రజాలమా అని మనస్సులో అనుమానం కలిగింది. ఆలోచించే శక్తి కూడా లేక నా మనస్సు మొద్దుబారిపోయింది. చూశారా, ఇటువంటి విపత్కరలో పడిపోయినాడు ఆయన లింగణ శాస్త్రి గారు. ఇప్పటికీ తల్లిదండ్రులని, అత్తమామలని సరిగ్గా చూడనటువంటి కొడుకులున్నారు, కోడళ్ళు ఉన్నారు. కానీ నా అదృష్టం, మా కొడుకు కోడలు బంగారు కొండలు.
చక్కగా చూసుకుంటారు మమ్మల్ని ఇద్దరిని. ఏదైనా పూర్వజన్మ సుకృతం ఉండాలి దేనికైనా, అంతే. ఇటువంటి విషమ పరిస్థితుల్లో ఒక అవధూత నేనున్నటువంటి గొడ్ల సావిళ్ళలో నాకు దర్శనం ఇచ్చాడు. కరుణారసం మహాప్రవాహంలాగా ఆ మహాత్ముడి యొక్క కళ్ళ నుండి ప్రవహిస్తూ ఉంది. ఆ దివ్యమైనటువంటి కరుణామూర్తిని చూసినటువంటి తక్షణమే పసిబాలుళ్లాగా వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టాను. ఆ వ్యక్తి నాకు కొన్ని లక్షల సంవత్సరాల నుండి తెలుసు అనేటువంటి ఒక జ్ఞానం నాకు కలిగింది. అప్పుడు నేను ఆ అవధూత యొక్క దివ్య శ్రీచరణాల మీద పడి ఆ మహాత్ముడి యొక్క పాదాలని నా గుండెలకు హత్తుకున్నాను. అప్పుడు ఆ అవధూత తన దివ్యమైన హస్తంతో ఆ అన్నాన్ని స్పృశించాడు. నా ముందు ఉన్న అన్నాన్ని, ఆ కుళ్ళిపోయిన అన్నాన్ని. కంచంలో ఉన్నటువంటి అన్నం కాస్త అదృశ్యమైపోయింది. ఆ కంచంలో హల్వా అనేటువంటి తీపి పదార్థం ఉన్నది. గోధుమ రవ్వతో చేస్తారు హల్వా, నెయ్యి వేసి జీడిపప్పు దట్టించి హల్వా కనపడింది. ఆ అవధూత ఆ హల్వాలో సగభాగాన్ని స్వీకరించి తాను మిగిలింది నన్ను తినమని ఆజ్ఞాపించాడు. అప్పుడు నేను సంతృప్తిగా తిన్నాను. నాలో జవసత్వాలు వెంటనే పుంజుకున్నాయి. ఆ అవధూత నన్ను ఒక గుణపంతో ఈశాన్య మూల తవ్వమన్నాడు. నిలువెత్తు గొయ్యి తీశాను, అంటే 6 అడుగుల గొయ్యి. ఆ తర్వాత దానిలో 2 కుక్కల యొక్క అస్థిపుంజరాలు బయటపడ్డాయి. వాటిని నేను అవతల బారేశాను. అవధూత నా దగ్గర ఉన్నటువంటి గంజిని దానిలో పోయమన్నాడు. నేను ఆ గోతులో గంజిని పోసి మట్టితో పూడ్చాను. అప్పుడు ఆ అవధూత ఈ విధంగా చెప్పాడు: నాయనా, నీకు పిశాచబాధ నివృత్తి చేశాను. నీ గృహానికి ఇప్పుడు స్థలశుద్ధి జరిగింది. క్రమంగా పరిస్థితులు చక్కబడతాయి. పాదగయ క్షేత్రమైనటువంటి ఆ పీఠికాపురం నుండి నీకు పిలుపు వచ్చింది. తక్షణమే నీవు ప్రయాణమై వెళ్ళు. నీకు తగిన ఏర్పాట్లు చేయబడతాయి. మనం తిరిగి పీఠికాపురంలో కలుసుకుందాం అని ఆ అవధూత స్వామి చెప్పాడు. ఓ శంకరభట్టు, అప్పుడు నేను కట్టుబట్టలతో పీఠికాపురానికి బయలుదేరాను. ఇంట్లోని వాళ్ళకి ఎవ్వరికీ చెప్పకుండా తక్షణమే బయలుదేరాను. నేను కొంత దూరం పోయేసరికి సాయంకాలం అవుతూ ఉన్నది. ఒక మామిడి తోట గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఆ తోట యజమాని నరసింహప్ప అనేటువంటి ఆయన నన్ను బాగా ఆదరించాడు. తినడానికి మధురమైనటువంటి మామిడి పండ్లు ఇచ్చాడు. నా ఆకలి తీరింది. ఆ రాత్రికి వారి ఇంట్లో ఆతిథ్యాన్ని తీసుకోమని బ్రతిమలాడాను నన్ను. నేను సరే అన్నాను. ఉదయం నేను స్నానసంచులు పూర్తి చేసుకుని ఆ తర్వాత నాకు వస్త్రదానం చేశాడు. కొంత ద్రవ్యాన్ని కూడా నాకు దక్షిణగా ఇచ్చాడు. అవధూత గారు చెప్పినట్లే సక్రమంగా ఏర్పాట్లు జరుగుతూ ఉండటం గమనించినటువంటి నాకు ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఆ రైతు అన్నాడు: అయ్యా, నిన్న మధ్యాహ్న సమయంలో ఒక అవధూత నాకు స్వప్న దర్శనం ఇచ్చాడు. సాయంకాలం సద్బ్రాహ్మణుడొకడు పాదచారి అయి నీ తోట గుండా వస్తాడని చెప్పాడు. ఆ మహాత్ముడికి ఆతిథ్యం ఇచ్చి ఆ మరుసటి రోజు వస్త్రదానం చేసి దక్షిణ కూడా ఇవ్వమని నన్ను ఆజ్ఞాపించాడు. అతనికి తినడానికి మామిడి పండ్లు ఇవ్వమని కూడా చెప్పాడు. వారు చెప్పినట్లే తమ యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది. మీకు సేవ చేసుకునే అదృష్టం కూడా నాకు కలిగింది. నేను ధన్యున్నయ్యాను అని సంబరంగా చెప్పాడు. ఈ వృత్తాంతాన్ని బట్టి ఆ అవధూతలో అతీతమైనటువంటి శక్తులు ఉన్నాయి, వారు సామాన్యమైనటువంటి అవధూత కాడు అని నాకు స్పష్టమైంది. నేను వేదాలలో ఉన్నటువంటి మంత్రాలని వల్లెవేసుకుంటూ ప్రయాణం చేయటం మొదలుపెట్టాను. నూతనమైన వస్త్రాలు ధరించి వేదాన్ని వల్లెవేసుకుంటూ పోతూ ఉంటే నాలోని నరాలలో విద్యుత్తు ప్రవహించడం గమనించాను. అంటే ఒక వింత శక్తి. ఆ విద్యుత్ ప్రవాహం వల్ల నా శరీరంలో నాకు తెలియరాని ఆనందం కలుగుతూ ఉన్నది. నా వెనక ఎవరో వేద పండితుడు వడివడిగా రావడం గమనించాను.
అతడు వేదంలో ఉన్నటువంటి సావిత్రి పన్నాన్ని వల్లెవేస్తూ ఉన్నాడు. నేను కూడా అతనితో స్వరం కలిపాను. అప్పుడు ఆ వేద పండితుడు, సావిత్రి పన్నం చాలా ముఖ్యమైనది నాయన. త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి సవితృకాటక చయనం అనే దాన్ని తయారు చేశాడు. అది కూడా ఈ పీఠికాపురంలోనే రచించాడు. ఆ దత్తప్రభు ఏనాడో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అనుసరించి నేను పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించాడు. వేదం అనేది ప్రభు సమ్మితం. ఇప్పుడు వేదం కూడా ఏం చేస్తుందంటే ఒక రాజు ఎట్లా ఆజ్ఞాపిస్తాడో అలా చెయ్యమని చెబుతుంది. అందుకనే ప్రభు సమ్మతం అంటారు దాన్ని. అలాగే పురాణం ఉన్నదనుకోండి, అది మిత్ర సమ్మతం. అలాగే కొన్ని ప్రబంధాలు కావ్యాలు ఉంటాయి, అవి కాంతా సంహితాలు అంటారు. అంటే ఒక ప్రేయసి ఎలా చెబుతుందో అలా చెబుతుంది అందులో నీతి శాస్త్రం. ఇది మా గురువుగారు రాజేశ్వర శర్మ గారు అప్పుడప్పుడు చెబుతూ ఉంటే విని నేను గుర్తుపెట్టుకొని మీతో చెబుతున్నా. వేదాలను పఠించేటటువంటి అధికారం బ్రాహ్మణులకే ఇవ్వబడినా కూడా వేదాలను అధ్యయనం చేసే అధికారం మాత్రం సర్వ వర్ణాల వారికి ఇవ్వబడింది. చూడండి, బ్రాహ్మణులు శ్రీకృష్ణుని పూజించేవాళ్ళు. మరి శ్రీకృష్ణుడు ఆయన్ని బ్రహ్మణ్య దేవుడు అంటారు కదా. అంటే బ్రాహ్మణుల యొక్క పాదాలను కడిగి ఆ నీళ్లను నెత్తి మీద జల్లుకునేటువంటి మహాత్ముడు కృష్ణుడు. మహాభారతంలో ధర్మరాజు రాజసూయాగం చేసేటప్పుడు అందరికీ అన్ని పనులు అప్పచెప్పాడు. శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చేసరికి తాను పనులు అప్పచెప్పటానికి సాహసించగా, కృష్ణ నువ్వేం చేస్తావో నువ్వే కోరుకో అన్నాడు ధర్మరాజు. అప్పుడు ఆయన అన్నాడు, నీ యజ్ఞానికి వచ్చేటటువంటి బ్రాహ్మణులకి ఋషులకి పాదపూజ చేసేటటువంటి అదృష్టం నాకు ఇవ్వవయ్యా, అవకాశం నాకి అన్నట్టు. అది కృష్ణ పరమాత్మ అంటే. అందుకనే ఆయన్ని బ్రహ్మణ్య దేవుడు అంటారు. అంటే బ్రాహ్మణులు అంటే ఆయనకి ఎంతో ఇష్టం. అది ఓ మహాత్మా, పీఠికాపురం నుండి పిలుపునందుకున్నటువంటి నీవు కూడా ఎంతో అదృష్టవంతుడివి అని ఆ వేదాధ్యయనం చేసేటటువంటి మహాత్ముడు అన్నాడు. అప్పుడు ఈ లింగణదేవ్ స్వామి అడుగుతున్నాడు, అయ్యా శ్రీపాద శ్రీవల్లభులు ఎవరు? వారి మహిమను నేను వినాలి అనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేద పండితుడు అన్నాడు, నాయన శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దర్శనం సర్వ పాపాలని క్షయింపజేసేది. వారు సాక్షాత్తు దత్తాత్రేయుల వారే. వారి యొక్క లీలా జన్మభూమి ఈ పీఠికాపురం. పూర్వపు యుగాలలో మహాత్ములు అవసరం ఏర్పడినప్పుడు అవతార పురుషుడితో కలిసి అవతరిస్తూ ఉంటారు. పూర్వయుగంలో సుశీల విష్ణుదత్తుడు అనేటువంటి పుణ్య దంపతులు ఉండేవాళ్ళు. దత్తాత్రేయుల వారి జయంతి రోజున ఆమె ప్రసవ వేదన అనుభవించింది. విష్ణుదత్తుడు తన సాధనా విశేషంతో అత్రి మహర్షుల వారితో తాదాత్మ్య స్థితిని పొందేటటువంటి మహాత్ముడు. ఈ తాదాత్మ్య స్థితి అనేది అభౌతికం, అప్రాకృతం, మనస్సుకు కానీ బుద్ధికి కానీ గోచరమయ్యేది కాదు. అది దేవరహస్యం, వాక్కునకు అందనటువంటిది. అందువల్ల వివరించి చెప్పడానికి సాధ్యం కాదు. వారే ప్రస్తుతం సుమతి మహారాణి అప్పలరాజ శర్మగా జన్మించారు. వారి యొక్క తపఫలంగా శ్రీపాదుల వారు వారికి సంతానంగా జన్మించారు. వారు కృష్ణ యజుర్వేదాన్ని అధ్యయనం చేసేవారు. ఆపస్తంభ సూత్రులు, భరద్వాజ గోత్రీకులు. పూర్వపు యుగంలో లాభాద మహర్షి అనేటువంటి ఒక వైశ్య మహర్షి వాసవి కన్యక అవతారంలో భాస్కరాచార్యుడుగాను, శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అవతారంలో సుమతి మహారాణికి తండ్రి అయినటువంటి బాపనాచార్యులుగా పుట్టారు. నీవు పీఠికాపురంలో ఆ మహాపుణ్య దంపతులని దర్శనం చేసుకోగలుగుతావు. నీకు ఆతిథ్యం ఇచ్చి వస్త్రదానం చేసి దక్షిణ ఇచ్చినటువంటి రైతున్నాడే, ఆయన పీఠికాపురంలో పైండా వెంకటప్పయ్య శాస్త్రి
అనేటువంటి వారి యొక్క తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శ్రేష్ఠి వారి వద్ద పూర్వజన్మలో పాలేరుగా ఉండేవాట ఆ రైతు. చూడండి, పూర్వజన్మలో ఎవరి దగ్గర? సుబ్బయ్య శ్రేష్ఠి గారి తండ్రి దగ్గర. పరమ పవిత్రులైనటువంటి ఆ సుబ్రహ్మణ్య శ్రేష్ఠి వారింట భోజనం చేసినటువంటి మహాపుణ్య వశం వల్ల అతడు ఈ జన్మలో భూస్వామి అయి సకల సుఖాలు పొందుతున్నాడు. చూసారా? పీఠికాపురంలో ఉండేటటువంటి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు, వత్సవాయ నరసింహవర్మ గారు శ్రీపాదుల వారికి అత్యంత ప్రీతిపాత్రులు. వారికి శ్రీపాదుల వారి యందు వాత్సల్య భక్తి ఉంటుంది. ఎందుకని? శ్రీపాదుల వారి చిన్నపిల్లవాడుగా ఉన్నాడు కాబట్టి, వాళ్ళు పెద్దవాళ్ళుగా ఉన్నారు కాబట్టి పుత్రవాత్సల్యం అనేటువంటి భక్తి ఉన్నది వాళ్ళకి. ఆ తర్వాత నేను అయ్యా, ఈ బ్రాహ్మణుడు చెబుతున్నాడు, వేద బ్రాహ్మణుడు, కర్మబంధాలు అత్యంత సంక్లిష్టమైనటువంటి బంధాలని గమనించాను. యజ్ఞం చేసేటప్పుడు పవమాన ఘటము బ్రద్దలైపోతే ఆ ఘటంతో పాటు అధ్వరుడి యొక్క శిరస్సు కూడా వెంటనే బద్దలైపోయి వారి యొక్క ప్రాణాలు పోతుందని చెప్పారు శాస్త్రంలో. ఇవాళ నేటి కాలంలోనూ యజ్ఞాలు జరుగుతున్నాయి కలియుగంలో. పొరపాటున ఆ పవమాన ఘటమని చెప్పబడేటటువంటి ఆ మూడింటిలో ఏదైనా సరే ప్రమాదవశాత్తు బద్దలైపోతే ఆ యజ్ఞం చేయించేటటువంటి మహాత్ముడి యొక్క శిరస్సు బద్దలు కావటల్లా. దీనికి కారణం ఏంటి అంటే, ఈ విధంగా వేద శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలు శుభాలను కలిగిస్తాయి కానీ అశుభాలను కలిగించవు. కానీ సంభవింపకపోవటం వల్లనే నాస్తికులు వేదశాస్త్రాలని అవహేళన చేస్తున్నారు అని శంకర భట్టు ఆ వేద బ్రాహ్మణుని అడిగాడు ఇవన్నీ, ఈ విషయాలు. దానికి ఆ వేద బ్రాహ్మణుడు చెప్పటం మొదలు పెడుతున్నాడు జవాబు శంకర భట్టుకి. నాయన, ప్రస్తుత కాలంలో నిర్వహింపబడేటటువంటి యజ్ఞాలలో పవమాన ఘటాలలో విద్యుత్తు మొదలైనటువంటి ప్రాణహారక పదార్థాలు లేవు. ఆ రోజుల్లో ఉండేవి, ఇవాళ లేవు. యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి అధ్వర్యుడు గొప్ప సాధకుడుగా ఉండాలి. అప్పుడే అతనికి శక్తి వస్తుంది, యజ్ఞాన్ని నిర్వహించే సామర్థ్యం. అతడిలో యోగాగ్ని ప్రస్ఫుటంగా ఉండాలి. ఆ యోగాగ్నే ఈ పవమాన ఘటంలో ఉన్నటువంటి విద్యుత్తుని పుట్టించగలుగుతుంది. మహాయోగి అయినటువంటి వాడు గనక అధ్వరుడై యజ్ఞాన్ని గనక నిర్వహిస్తూ ఉంటే ఫలితం వెంటనే వచ్చి లోకానికి శ్రేయస్సు కలుగుతుంది. సద్య ఫలితం అంటారు దాన్ని. అలా కాకుండా నామమాత్రంగా జరిగే ప్రక్రియల వల్ల వేద శాస్త్రోక్త ఫలాలని పొందలేవు. యజ్ఞాది కర్మల్లో ఇచ్చేటటువంటి దక్షిణల్లో 16, 116, 1116 అనేటువంటి సంఖ్యాభేదాలకు కూడా ఎంతో రహస్యమైనటువంటి అర్థం ఉంది అన్నాడు. అందుకని ఇప్పటికీ 116 ఇస్తారు ఈ రోజుల్లో, లేకపోతే 1116, కొంతమంది 5116, కొంతమంది 10,116 ఇలా ఇచ్చే అలవాట్లు ఉన్నాయి. కొంతమంది 1,01,116 ఇస్తారు డబ్బున్నవాళ్ళు. అయితే దాంట్లో రహస్యమైన అర్థం ఉంది అంటున్నాడు. ఏమిటది ఆ రహస్యార్థం? గోత్రం అనేది పితృ సంబంధమైనది. అంటే మన తండ్రి నుంచి మనకు సంక్రమిస్తుంది గోత్రం. ఈ ధర్మం అనేది సృష్టి ఉన్నంత వరకు మార్పు చెందకుండా ఉంటుంది. అలాగే సాపిండ్యం అనేది మాతృ సంబంధమైంది, పిండం అనేది. ఈ ధర్మం దీనికి 7 పురుషాలకి నివృత్తం అవుతుంది. వివాహానికి పుత్రుడు, ధనము అనేటువంటి 2 ఫలాలు ఉన్నాయి అన్నాడు. వివాహానికి 1 పుత్రుడు, 2 ధనం అనే 2 ఫలితాలు ఉన్నాయి. ఈ రెండింటిని పొందడానికి స్త్రీ అనేటువంటి అగ్ని ముఖ్యంగా కావాలి. స్త్రీ ఉంటేగా వివాహం జరిగేది. గుణభేదమే లేనటువంటి శ్రీపాదుల వారికి కులభేదం ఎలా ఉంటుంది? వారు భావ అద్వైతాన్ని బోధించేటటువంటి వాళ్ళు, కర్మాద్వైతాన్ని చెప్పరు. ఆదిశంకరుల వారిలాగా శ్రీపాదుల వారు కూడా
పక్షపాతం లేనటువంటి వారు. ఆదిశంకరులు హేమ విద్యని సత్వగుణ ప్రధానులైనటువంటి బ్రాహ్మణులకు ఉపదేశించకుండా రజోగుణ ప్రధానులకి, పరోపకార పరాయణులైనటువంటి కళ్ళు గీసుకుని జీవించే గౌడు కులస్తులకు ఉపదేశించారట బంగారం తయారు చేసే విధానం. అదేవిధంగా శ్రీపాదుల వారు కూడా జాతి, మత, వర్ణ, వయో వివక్షత లేకుండా వారి వారి యోగ్యతలకి అనుగుణంగా తమ యొక్క అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తూ ఉంటారు. ఆదిశంకరుల వారు ఈ హేమ విద్యని బ్రాహ్మణులకు గనక ఉపదేశించుంటే వాళ్ళు ఏమయ్యేవాళ్ళు? లోభులై ధన వ్యామోహంలో పడిపోయి సర్వధర్మానుష్ఠానాన్ని మర్చిపోయేవాళ్ళు. అంతే కదా, డబ్బు వస్తే అనుష్ఠానం మర్చిపోతారు. మనస్సు, బుద్ధి, అహంకారం, భూమి మొదలైనటువంటి పంచ తన్మాత్రులైనటువంటి ఈ 8 జడ ప్రకృతులు అని పిలుస్తారు. చిత్ ప్రకృతితో కలిస్తే ఇవి 9 అవుతాయి. అలాగే 1 అనేది చిత్ ప్రకృతికి ప్రతీకం. 2 నుండి 9 వరకు ఉన్నటువంటి ఈ 8 అంకెలు 8 జడ ప్రకృతులకి ప్రతీకలుగా ఉన్నాయి. శూన్యం అనేది బ్రహ్మతత్వానికి ప్రతీకం. పూర్ణంతో కూడినటువంటి 9 అంకె వల్ల పుట్టినటువంటి గణితం ఈ ప్రకృతుల కార్యకలాపాలకి అంటే సృష్టికి ప్రతీకగా ఉన్నది. శ్రీపాదుల వారు 2 చపాతీల కోసం దో చౌపాతి దేవు లక్ష్మి అని హాస్యంగా భిక్ష అడుగుతూ ఉండేవారు. ఇది 2498 అనే సంఖ్యకు ప్రతీక. వారి యొక్క ప్రతి కదలికలో, వాక్కులో అనేక అర్థాలు గోచరిస్తూ ఉంటాయి. సృష్టిలో ఉన్నటువంటి సమస్త ద్వంద్వాలకి 2 అనేది ప్రతీక. సుఖదుఖాలు 2, అలాభాలు 2, ఇవన్నీ 2 కదా. మిత్రత్వం, శత్రుత్వం 2. అట్లాగే స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలకి 4 అనేది ప్రతీక. మార్పులకు లోనుగానటువంటి బ్రహ్మతత్వానికి 9 అంకె ప్రతీక. మహామాయకు 8 అంకె ప్రతీక. శ్రీపాదుల వారు అర్ధనారీశ్వరులు అంటే ఒకే స్వరూపంలో ఉంటాడు, కానీ అమ్మ, అయ్య 2 దాంట్లోనే ఉంటాయి. అది అర్ధనారీశ్వర తత్వం. కాబట్టి అర్థమైంది కదా, 9 అనేది బ్రహ్మతత్వానికి ప్రతీక అయినటువంటి సంఖ్య. 8 అనేది మహామాయ అంకెకి ప్రతీక. అందుకని 116 అన్నప్పుడు దాంట్లో ఏముంటుంది? 1 1 2 6 8 అష్టప్రకృతికి. 1116 అన్నప్పుడు 9 వస్తుంది, ఇంకా కూడితే అన్ని. అర్థమైంది కదా, ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రమో చూడండి. ఇక శ్రీపాదుల వారి యొక్క విరాట్ స్వరూపం ఎలా ఉంటుందో వివరిస్తున్నారు శంకర భట్టు గారు. నేను బృహత్ శిలానగరము అని పిలువబడేటటువంటి పెనుగొండ గ్రామానికి చెందినవాడిని. ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు ఇదంతా. వేద బ్రాహ్మణుడు కనిపించాడు కదా, వెనక నుంచి వచ్చి వేదం చదువుతున్నాడని. బృహత్ శిలానగరము అంటే పెనుగొండ. పెను అంటే పెద్ద, కొండ అంటే రాయి. పెనుగొండ గ్రామం ఇవాళ పిలిచే గ్రామం. పూర్వం బృహత్ శిలానగరం. నన్ను గణపతి శాస్త్రి అని అంటారు, ఆ వేద బ్రాహ్మణుడు చెబుతున్నాడు. నేను వేదాధ్యయనం చేసే నిమిత్తం కాకినాడ అగ్రహారానికి వచ్చాను. గురు శుశ్రూష చేసుకుంటూ వేదాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. మా గురుదేవుల వారి దగ్గరికి, వారి యొక్క గృహానికి సమీపంలోనే వారికి కొన్ని భూములు ఉన్నాయి. వారికి గోవులు కూడా విస్తారంగా ఉన్నాయి. నేను గోవులను మేపడానికి పొలానికి వెళ్ళాను. ఒకనాడు పశువుల కాపరి వేషంలో ఉన్నటువంటి ఒక దివ్య తేజో విరాజితుడైనటువంటి 10 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి బాలకుడు నేను మేపుతూ ఉన్నటువంటి ఆ భూమి దగ్గరికి వచ్చాడు, ఆ పొలానికి. ఆ మహాత్ముడు మెడలో జంజాన్ని ధరించాడు. కాబట్టి నేను బ్రాహ్మణ బాలకుడని నిర్ణయించుకొని నిర్ధారణ కోసం ఆయన్ని అడిగాను.
అప్పుడు ఆ బాలకుడు అన్నాడు, నేనే, నాలో సమస్త తత్వాలు ఉన్నాయి, అన్నింటికీ ఆధారభూతుండైనటువంటి నేను మాత్రమే నేనే. నాలోని బ్రాహ్మణ లక్షణాలను గాంచి నీవు నన్ను బ్రాహ్మణుడివి అని భావిస్తే అది తప్పు కాదు, అయితే అది మాత్రమే సత్యం కాదు. నాలో క్షత్రియ లక్షణాలను చూసి నన్ను క్షత్రియుడు అనుకుంటే అది కూడా సత్యం కాదు, అది కూడా అసత్యం కాదు. అయితే అది మాత్రమే సత్యం కాదు అంటే నేను కేవలం క్షత్రియుడిని కాదు అంటున్నాడు. నాలో వైశ్య లక్షణాలని చూసి నేను వైశ్యుణ్ణి అనుకుంటే అది కూడా అసత్యం కాదు, అయితే అది మాత్రమే సత్యం కాదు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.